సో వీళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాలు ఏంటంటే హజీమాన్య పెట్రోల్ కొట్టించేసుకుని వచ్చేసాడు. గైస్ ఫైనల్లీ అయితే తొల నుంచి రెడీ వచ్చేసాం. ఈ వైపు నుంచి వెళ్తుంటే ట్రాఫిక్ ఉండదు. క్లైమేట్ అయితే ఒకసారి కూల్ గా అవుతుంది, ఒకసారి ఎండ వస్తుంది. రాజమండ్రి సిటీలోకి వస్తాం. అంటే మనకి పుష్కర కేఫ్ అని ఉంటది. గోదావరి కెరటాలు అయితే చాలా వేగంగా ఉన్నాయి. పుష్కర గట్టులో ఉన్న గుళ్ళకైతే వచ్చాం. హలో గైస్, వెల్కమ్ టు అజీష్ బ్లాగ్స్. గైస్ ప్రెసెంట్ అయితే మేము మండపేటలో ఉన్నాం, నేను మున్నా బ్రో. సో ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి వెళ్తాం. రాజమండ్రి ఎందుకు వెళ్తాం అంటే వీళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాం. సో వీళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాలు ఏంటంట. సో ఈ రోజే ప్లాన్ చేసాడు, కలుద్దాం రాజమండ్రిలో ఫుల్ గా చిల్ అవుదాం అనుకున్నాడంట. సో ఈ రోజు నాకు కాల్ చేసి చెప్పాడు, ఇలా రాజమండ్రి వెళ్దాం అన్నా రా అన్నా అంటే. సో నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా, సరే ఈరోజు వెళ్దాం అన్నాను. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో మీ పెట్రోల్ బంక్ ఫ్రంట్ ఉన్నాం. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని అప్పుడైతే బయలుదేరుతాం. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. హజీమాన్య అయితే పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాడు. నేనైతే హజీమాన్య కోసం వెయిట్ చేస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం, వెళ్దాం. రాజమండ్రి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం, చూడండి. అన్నయ్య అయితే అక్కడ ఉన్నాడు, నేనైతే వెయిట్ చేస్తున్నా ఇక్కడ అన్నయ్య వచ్చేంత వరకు. అదే అయితే ఫైనల్లీ అయితే అన్నయ్య పెట్రోల్ ఎంచుకుంటున్నాడు. హజీమాన్య పెట్రోల్ కొట్టించేసుకుని వచ్చేసాడు. బయలుదేరుతున్నాం ఇప్పుడు. అదో వస్తున్నా. ఏమైందా, ఏం చేసుకున్నావా పెట్రోల్? బయలుదేరం, లేట్ అయిపోతుంది. ఓకే, ఎండ కూడా ఉంది. గైస్ మనపేట నుంచి అయితే దుల్లకి వస్తాం. సో మా మున్నబ్రో అయితే దామేస్తున్నానని పక్కన ఆపమన్నాడు. సో ఇప్పుడైతే వాటర్ తాగుతాడు మా వాడు. సో ఈ దుల్లలోని ఇక్కడ చాలా అయితే నర్సరీలు ఉన్నాయి, చూడండి. ఈ నర్సరీల దగ్గర ఆగా మేము. మా మున్నబ్రోకి అయితే దామేస్తున్నా అంటే పక్కన ఆపాం నర్సరీల దగ్గర. మొత్తం చుట్టుపక్కలంతా నర్సరీయే, చూడండి. ఎవరు తాగేవా? ఆగారు. సో వెళ్ళిపోతామా? వెళ్దాం. గైస్ ఫైనల్లీ అయితే తొల నుంచి రెడీ వచ్చేసాం. చూడండి, మొత్తం ఇది కడియం రోడ్డు. సో రోడ్డు చూడండి, రోడ్డు ఇక్కడ చాలా ట్రాఫిక్స్ అయితే అవుతుంటాయి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే వ్యాన్ వస్తుంది. వీళ్ళ దారంతా ట్రాఫికే. సో జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. రోడ్లు చూసావా ఉన్నాయా? బాలేదురా బాబు. మేమైతే షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోతాం రాజమండ్రి. సో ఇది షార్ట్ కట్, అయితే ఈ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాం. సో మేమైతే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ మెయిన్ రోడ్ మీద అయితే ఫుల్ గా ట్రాఫిక్ ఉంది. సో దాని వల్ల అయితే మేము ఈ పక్కన పల్లెటూరులో ఉంది ఒక పొలాల గట్టు మీద నుంచి వెళ్ళిపోతున్నాం. సో పక్క చూడండి, చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. ఈ పక్కన చూసారా, చిన్న ఇల్లు, పొలాలు. ఈ రూట్ లో అయితే ట్రాఫిక్ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటది రోడ్డు. సో చాలా మంది రాజమండ్రి వెళ్తుంటారు కదా ఫ్యామిలీతో. కడియం నుంచి ఆ పక్క రోడ్ నుంచి వెళ్తుంటారు కదా. సో ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు అయితే మన ఈ కడియం నుంచి పక్కన ఇలా ఇటువంటి రోడ్డు ఉంది. ఇలా పొలాలు, ఇలా నర్సరీలు కూడా ఉంటాయి. ఈ వైపు నుంచి వెళ్తుంటే ట్రాఫిక్ ఉండదు, చాలా సేఫ్గా వెళ్ళొచ్చు. సో మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ట్రాఫిక్ అయితే ఉంటుంది కాబట్టి చాలా యాక్సిడెంట్స్ అవుతుంది కాబట్టి. సో మనకి సేఫ్గా అయితే ఈ రూట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు. సో గైస్ ఫైనల్లీ మేము కడియం నుంచి వేమగిరి వెళ్ళాం. వేమగిరి నుంచి అయితే బొమ్మరు వచ్చాం. సో ఈ పక్కన ఆగాము. రాజమండ్రి అయితే ఫుల్ గా ఎండ ఉంది. సో మేమైతే కొంచెం డ్రైవ్ చేసి అయితే అలసిపోయాం. సో దాని గురించి అయితే మేము కొంచెంసేపు ఇక్కడ వెయిట్ చేస్తాం. పక్కన వేరే చెట్టు ఉంది. క్లైమేట్ అయితే ఒకసారి కూల్ గా అవుతుంది, ఒకసారి ఎండ వస్తుంది. ఏం అర్థం అవ్వట్లేదు మాకు. ఇంకోటి ఏంటంటే మొన్న బ్రో ఫ్రెండ్ అయితే రాజమండ్రిలో ఎంట్రన్స్ ఇచ్చాక కాల్ చేయమన్నాడు. కాల్ చేస్తామో కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇద్దరిదని. సో చూద్దాం అసలు వీళ్ళిద్దరు మీట్ అవుతారు లేదా అనేది ఈ రోజు బ్లాగ్ లో చూద్దాం మనం. అంతే మరి. ఏదో ఫోన్ చేసావా లేదా అంతే, అడగడం అంతే, వెళ్ళిపోయావా, వచ్చావు రాజమండ్రి వెళ్ళావా
వీడియో తీసుకొని ఇంటికి పోయాము అంతే. అలాగే ఉండాలి మన పని. వీడికి అయితే కోపం వచ్చేసింది. వీళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేయలేదు, ఫుల్ గా కోపడుతున్నాడు తన మీద. సో చూద్దాం, వెయిట్ చేద్దాం, వీళ్ళిద్దరు అయితే మీట్ అవుతారు లేదనేది ఈ రోజు బ్లాగ్ లో మొత్తం చూసేద్దాం. దుష్టం అంటే ఎక్కడ జరిగినా అలాగే జరుగుద్ది మరి, తప్పదు. అయ్యో టైం అంతే మరి, ఏం అంతే చేద్దాం. అంతే అంతే మరి. సో ఫైనల్ అయితే రాజమండ్రి సిటీలోకి వస్తాం. సో చూడండి, ఐ లవ్ రాజమహేంద్రవరం. సో ఈ స్టాచ్యూ దగ్గర ఉన్నాం మేము. మా ఫ్రెండ్ అయితే పుష్కరాట ఉంది. సో ఇప్పుడైతే పుష్కరాటికి వెళ్తాం. బ్రో వెళ్దామా? అన్న పుష్కరాటికి వెళ్దామా? అదే వెళ్దాం. కొంచెం గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒకసారి 5 సార్లు వచ్చాను అంతే ఇక్కడికి. నీతో రాలేదు కదా, నా పేరెంట్స్ వచ్చాను. నీతో వస్తే కొంచెం దిక్కు బాగుంటుందని అందుకే నేను తీసుకొచ్చా ప్లాన్. సో ఫ్రెండ్ నుంచి వెళ్దామా? అదైతే ఫ్రెండ్ నుంచి వెళ్దామా? అదైతే వెళ్దాం. సో చూడండి గైస్, పుష్కరాట్ ఫ్రంట్ ఉన్నాం. సో చూడండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది. సో ట్రాఫిక్ కూడా ఉంది. నీకు పిక్స్ అయితే ఈ లొకేషన్ అంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే లోన్కి వెళ్తాం గైస్. మా బైక్ అయితే ఫ్రంట్ పార్క్ చేసాం. అలా నీకు విషయం చెప్పనా? సో పుష్కరా ఘాట్ ఫ్రంటే మనకి పుష్కరా కేఫ్ అని ఉంటుంది. సో చూడండి, జ్యూస్ కూడా తాగొచ్చు. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది తెలుసా? ఆ, అదే అవుతాం కదా. అలాగా అలా వచ్చి. సో గైస్, మా మొన్న బ్రో ఈరోజు లుక్ చూడండి. కొత్త టీ షర్ట్, షార్ట్, బ్యాగ్. బాగుందిరా బ్యాగ్ నీది. నాది కదా, మా అన్నది. నా గోదావరి చూడండి ఈ విధంగా ఉంది. సో ఫ్రంట్ చూడండి గైస్, ట్రాక్ అయితే ఈ విధంగా ఉంది. అరే ఫుల్గా ఉందిరా గోదావరి. ఇక్కడ సినిమా షూటింగ్స్ తక్కువ జరుగుతాయి. సో గాయస్, ఇక్కడ కూడా ఫోటో షూట్లు, వీడియో షూట్లు తీసుకున్నారు, టిక్ టాక్ కూడా తీసుకున్నారు గాయస్. చాలా ఫుల్గా ఉందిరా. ఎవరికి చల్లగా మా ఫ్రెండ్కి వెళ్తాం. ఎంతమంది ఉన్నారు కూడా. ఫైనల్లీ పుష్కరాడికి చూస్తాం. సో గోదావరి ఫ్రంట్ ఉన్నాం. సో గోదావరి అయితే చూడండి, గోదావరి వాటర్ చాలా ఫుల్గా ఉంది. సో చూడండి గైస్, ముసలి కూడా అక్కడ స్నానం చేస్తున్నారు. సో ఫ్రంట్ అయితే బోట్ కూడా ఉంది. పర్లేదు, బాగానే ఉంది లొకేషన్. ఇప్పుడు 5 సార్లు వచ్చాను ఇక్కడికి. అంతే. నువ్వు ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాను ఇక్కడికి? నేను అలా వస్తూ ఉంటాను నేను. నేను మా డాడీతో 4 సార్లు వచ్చాను, కానీ నీతో రాలేదు కదా. నాతో ఫస్ట్ టైం వచ్చావు. నీతో ఫస్ట్ టైం. నేను ఏదో కలుద్దాం, ఫ్రెండ్ కలుద్దాం అని ఏదో ప్లాన్ చెప్పి వచ్చాను, నీతో పాటు తీసుకొచ్చాను. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావని. ఇప్పుడు ఎంతకేటాడు కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు లేదా? లిఫ్ట్ చేస్తలేదు. నువ్వు చేసావు, నేను చేశాను, మన ఇద్దరం చేసాం. కాల్ వేసుకోదాన్ని సంప్రదిస్తున్న వ్యక్తి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎక్కడ ఉన్నాడు, ఎవడున్నాడు, ఎవరితో ఉన్నాడు, వాళ్ళు ఎవరితో ఉన్నాడు. మరి ఏం చేద్దాం? అదే మన వీడియోస్ లొకేషన్ షూట్ చేద్దాం, కవర్ చేద్దాం మొత్తం. ఓకే. సో నేను ఉన్నప్పుడు అయితే గోదావరి అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఫ్రంట్కి వెళ్దామా? అదే అలా కదా. మీకు 3 ప్లేసులు బాగుంటాయి. ఒకటి కాకినాడ బీచ్, 2 రాజమండ్రి, 3ది యానం బీచ్. 3 లొకేషన్లు బాగుంటాయి. వెళ్ళాలనుకుంటే ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళండి. చాలా సార్లు వస్తాయి. మనకి ఇక్కడ గోదావరి అయితే ఈవినింగ్ బాగుంటది. ఇక్కడ లైటింగ్ కూడా పెడతారు. ఇక్కడ వస్తున్నారు కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ అంతా లైటింగ్స్ ఉంటాయి. నైట్ వ్యూ బాగుంటది. ఇక్కడైతే మనకి నైట్ గోదావరికి అయితే ఇక్కడ ఆర్టిస్తారు. చూడండి, ఎక్కడంటే అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఫ్రంట్, ఆ గుడి దగ్గర అయితే ఆర్టిస్తారు నైట్ 8 o'clock. సో చాలా బాగుంటది వ్యూ. పైన ట్రైన్ కూడా వెళ్తుంది, ట్రైన్ కూడా వస్తుంది నైట్. ఈ ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ గాయ్స్ చూడండి, చాలా గోదావరి కెరటాలు అయితే చాలా వేగంగా ఉన్నాయి. చూడండి, వాటర్ చాలా ఫుల్గా ఉంది.
ఇక్కడైతే స్తంభాలు పెట్టారు, స్తంభాలు కూడా మునిగిపోయింది. సో చూసారు కదా, వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఒకవేళ వర్షం వస్తే ఈ మెట్ల వరకు నిండిపోతుంది ఇక్కడ వరకు వాటర్. ఫుల్ నిండిపోతారా, వెనక ఉన్న స్తంభాలన్నీ మునిగిపోతారా. అందుకే వర్షం వచ్చినప్పుడు అవుతున్నారు. పుష్కర్ ఘాట్లో ఉన్న గుళ్ళకైతే వచ్చాం. చూడండి, చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. దీని పక్కన అయితే స్త్రీలు దుస్తులు మార్చుకోను గదులు, అంటే లేడీస్ డ్రెస్సులు మార్చుకుంటారు కదా, డ్రెస్సులు మార్చుకునే గదులు. సో చూడండి, వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. సో మీకు ఫ్రంట్ కనపడుతుంది కదా ఆ సైడ్, అదైతే శివాలయం. సో చూడండి, శ్రీ గొరాడ గోసాయి మఠం అంట. చూడండి, సో ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది ఇది. సో గోదావరి మాత. ఫ్రంట్ చూడండి గైస్, శ్రీ గోదావరి మాత ఈ గుడి. సో మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా నంది గుడి. సో చూడండి గైస్, ఇక్కడైతే ఉన్నారు చాలా మంది ఇక్కడ ముసలోళ్ళు. ఇప్పుడైతే శివాలయం క్లోజ్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడైతే చాలా గుళ్ళు ఉన్నాయి. చూడండి గైస్, ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఇక్కడే మనకి నైట్ ఇక్కడ ఆర్తిస్తారు, గోదావరికి ఆర్తిస్తారు. ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. కనకదుర్గమ్మ తల్లి గుడి. సో ఇది క్లోజ్ గా ఉంది. ఈ శివాలయం మరకత శివాలయం. సో కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం చూడండి ఈ విధంగా ఉంది. చూడండి guys, శ్రీ వేదమాత గాయత్రీదేవి ఆలయం. సో ఈ విధంగా ఉంది, ఇది కూడా క్లోజ్ గా ఉంది. ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతాయి ఈ గుళ్ళ. నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, క్లోజింగ్ టైమ్. ఇది వెంకటస్వామి ఇది. చూడండి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. గైస్ చూడండి, ట్రైన్ అయితే రావడం మొదలైంది. చాలా స్లోగా అయితే వస్తుంది ట్రైన్. గూడ్స్ ట్రైన్. గైస్ ఇప్పుడు దాకా పుష్కరగడ దగ్గర గోదావరి దగ్గర కూర్చున్నాం, ఫుల్గా చిల్ అయ్యాం ఇద్దరుని. సో మాకు పుష్కరగడ దగ్గర అయితే మాకు ఆ బ్రోస్ కనపడ్డారు. సో ఆ బ్రోస్ ఏమో ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే నా బైక్ దగ్గర ఉన్నాం. అందరే
గైస్ ఈ బ్రోస్తో అయితే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు ఇక్కడ అయితే కలిసారు మాకు ఈ బ్రోస్. అసగా అసగా పదా గాయస్ ఆ బ్రోస్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు బైక్ మీద. వాళ్ళది డ్యూక్ అనుకుంటా, ఫుల్గా వెళ్తున్నారు, స్పీడ్గా వెళ్తున్నారు. నాకంటే ముందుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఈ రోడ్లో వెళ్తున్నాం. ఈ రోడ్లో అయితే చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఇంకా ఫ్రంట్ కావాలి బ్రో. ఫైనల్లీ గైస్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. మేమైతే ఆ బ్రోస్తో అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాం. సో లోన్కి అయితే కెమెరాస్ మొబైల్స్ అలౌ లేదంట. సో దాని అయితే వీడియో తీయలేదు నేను. సో లోన్కి వెళ్ళి అయితే వచ్చాం బయటికి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. మీ ఫ్రెండ్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో మేమైతే ఆలోచిస్తున్నాం. గైస్ ఫైనల్ అయితే నేను ముందప్పుడు అయితే ఇంటికి వస్తాం. ఫుల్గా రాజమండ్రిలో తిరిగాం. మేము అనుకున్న పని అయితే అవ్వలేదు. ఈ మున్నప్పుడు ఏమో ఈ ఫ్రెండ్ కలుద్దాం అన్నాడు. ఆ ఎదవ ఏమో నాకు చాలా ఫుల్గా ఆడి మీద కోపం వస్తుంది. చెత్తనా కొడుకు. ఆడేమో ఫోన్ చేయమన్నాడు, చేస్తేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. 20 టైం చేసాం. ఇక నాకు ఫుల్ కోపం వస్తుంది. మనం వెళ్ళిపోదాం రా బాబు అని నేను అక్కడ నుంచి ఇంటికి వస్తాను. నేనైతే ఇంకెప్పుడు ఫోన్ చేయను, మొత్తం బ్లాక్ చేసి పడుతుంది. ఏ ఫ్రెండ్స్ నా కొడుకులు అందరూ ఇలాగ ఉంటారండి, ఇలాగ ఉంటారు. అసలు కరెక్ట్గా ఉంటారు ఎవడు కూడా. కరెక్ట్ గా నా అన్వేషణ చెప్పింది కూడా అదే. ఏం చెప్పాడు, ప్రపంచంలో అందరూ దొంగ కొడుకులు ఎవరిని నమ్మకూడదని. నిజమే అన్న చెప్పింది కూడా నిజమే రా బాబు. మన అన్వేషణ పాటించాలి, ఫాలో అవ్వాలి ఖచ్చితంగానే. అన్నీ మన కోసం చెప్తున్నాడు మంచిగాని, మనమే వింటలేదు, బ్రైండ్కి వెళ్ళిపోతున్నాం. ఒక్క అన్వేషణ మాట చెప్పింది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు మాట. ఏం చెప్పాడు తెలిసి ఇప్పుడు రాజమండ్రిలో టైం అంతా వేస్ట్ అయిపోయింది ఆ ఈ ఎదవ ఫ్రెండ్ వల్ల. ఈ మున్నగాడు ఫ్రెండ్ ఎదవ పెద్ద ఎదవాడు. సరే నిజంగా కోపం రాదు అట్లా ఎంత చేసే పనికి. నాకైతే కోపం వస్తుంది. నాకు కోపం ఉందని నేను బ్లాక్ చేసి పడుతుంటాను. దొబ్బే అర్జెంట్ దొబ్బరా, బ్లాక్ చేసి దొబ్బే అర్జెంట్గా చెత్తగాడికి. నిజంగా నాకు బీపీ రేజ్ అయిపోయింది నిజంగానా ఆ ఎదవ వల్ల. ఫుల్గా ఎండలో తిరిగి అలిసిపోయాం. చూడండి వాయిస్ మీ ముందే బ్లాక్ చేస్తున్నాను. చూడండి గైస్, మొన్న మా ఉన్న బ్రో అయితే ఆ ఫ్రెండ్ నెంబర్ అయితే బ్లాక్ చేస్తున్నాడు. బ్లాక్ చేసా బ్లాక్. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. టైర్డ్ అయిపోయాం. బ్లాక్ అలా ఉంటుంది. బ్లాక్ కదరా, మొత్తం కట్ చేసి దోపాలి. మంచోడే బట్ ఏ మంచోడురా, అది రారా అన్నాడు, వచ్చాక ఫోన్ చేయన్నాడు. చేస్తే నువ్వేమో చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నాం అన్నావు కాబట్టి వచ్చాను. అంత రాను నేను. నేనేమో వేరే ఊరు వెళ్ళాలి. నువ్వు చేసిన పనికి అయితే మొత్తం టైం అంతా దొబ్బిందిరా బాబు. నేను బయటికి వెళ్ళాలి, నేను బయటికి వెళ్ళలేదు. వీడి వల్ల ఫోన్ చేసాడు రారా అని. నీకేం చెప్పాడు,
ఫోన్ నాకేం చెప్పాడు నీకేం చెప్పాడు ఎందుకు మొత్తం టైం అంతా వెయిట్ మొత్తం అవును. వేస్ట్ చేస్తావు కదా. ఇద్దరికి వేస్ట్ అయింది ఆడవల్ల నీ నా waste, వల్ల కాదు. నీ బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నారా బాబు. ఆడవాళ్ళు వేస్ట్ అయింది నా వల్ల కాదు. వచ్చా ఫోన్ చేయరా అన్నాడు ఇద్దరికి చేయమన్నాడు చేసాం. నేను ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయడం ఏం చేయము. గ్యాస్ అంతా వీడి తప్పే. వీడి మాట మీద నేను వెళ్ళాను, నా టైం అనేది బొక్క అయిపోయింది. అని నేను వేరే ఊరు వెళ్దాం అనుకున్నాను. వీడేమో ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అన్నాడు కాబట్టి ఆ ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చి నేనైతే వెళ్ళాను వీడితో రాజమండ్రి. ఏదో రాజమండ్రి వెళ్ళాం, ఏదో తిరిగాం, బాగానే ఉంది. ఆ ఫ్రెండ్ నా కొడుకు నిజంగా మెంటల్ దుబ్బించేసాడు. కాల్స్ 20 కాల్స్, అసలుకి కాల్స్ తీయడమే పెద్ద గ్రేట్. అటువంటి 20 కాల్స్ చేశాను వీడి వల్ల. నేను చేసాను చాలా సార్లు. కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేసాను, మాట చెప్తే బాగుంటుంది కదా, అది కూడా చేయలేదు. ఆడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అందుకే గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయాడేమో. గర్ల్ ఫ్రెండ్ చెత్త ఆ girl friend కూడా ఉండదు. కదరా. ఆడ వల్లే పోయింది, నాదేం తప్పలేదు. ఆడదే. ఆడు ఫోన్ చేయడం మనం వెళ్ళాం, ఆడు చేసాడు మన ఇద్దరు రండి అని. ఆడు ఫోన్ చేయడం మనం బయలుదేరి వెళ్ళాం. ఆ తీరొస్తా ఫోన్ వస్తలేదు. అరే ఎప్పుడు నాకు కేకెక్కరా, నీ ఫ్రెండ్ నా బొక్క నువ్వు ఫ్రెండ్ కలవాలి, అది ఇంకెప్పుడు కలవాలని ఇంకెప్పుడు మనం వెళ్తే కేకెక్ ఫ్రెండ్స్ అంటే నా ఎవరు? చిరా దుబ్బేసింది నీ వల్ల. మనం వెళ్తే ఈసారి ఎక్కడికైనా మా వాళ్ళు తిరగడానికి వెళ్దాం అంతే. ఏం తిరగడానికి వెళ్తాంటారు బాబు. అంతే చెప్తున్నాను అరే. కదా, ఫ్రెండ్ బొక్క నేను ఎవరన్నా నమ్మను ఇంకా. అంతే కదా, మనం తిరగడానికి ఎక్కడికైనా మనం మన వ్యాన్ వెళ్ళి చూడు అలా చోట్లకి వెళ్దాం మనం. వెళ్దాం. నువ్వు ఫ్రెండ్ కలవాలి, తాతని కలవాలి, లవర్ కలవాలి అంటే నేను రా. అర్థమైందా? బాబాయ్ నేను వేరే ఊరు వెళ్ళాలి. వెళ్దాం అనుకున్నప్పటికి నువ్వు నీ వల్ల వచ్చాను, వచ్చి మొత్తం టైం అంతా వేస్ట్ చేసావు. ఆ టైం వేస్ట్ అయింది ఆడ వల్ల, దొంగ కొడుకు నీ వల్ల. వల్ల కూడా కదా, అందులో నువ్వు కూడా ఉన్నావు కదా. ఫోన్ చేసింది ఆడు ఫస్ట్, తర్వాత నీకు చేసాడు నాకు చేసాడు. రారా మీట్ అవుతున్నాడు ఫోన్ చేసాడు, చాలా 5 సార్లు చేసాడు మార్నింగ్. మరి నీకు చేసాడు నాకు చేసాడు రారంటే. మరి నీ ఫోన్ ఎత్తపోతే నా ఫోన్ ఎత్తలా? ఎత్తాలి మరి. మరి ఆ పద్ధతి కదా కదా. ఎత్తలాగరా? అన్వేషణ చెప్పింది నిజమే. ఇప్పుడు అన్వేషణ మాటలు గుర్తొస్తున్నాయి నాకు చెప్పినాయి. కరెక్ట్గా చెప్తాడు మరి. కరెక్ట్ గా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా వీడియోలో మనం ఏమో అన్వేషణ తిట్టుకుంటాం చాలా మంది, మనమే ఫాలో అవుతాం అన్వేషణ. ఫైనల్లీ అన్వేషణ నువ్వు చెప్పింది మాకు బాగా బుర్రకెక్కింది. ఇంకెప్పుడు ప్రపంచంలో అందరు దొంగన కొడుకులే, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడు అస్సలు నమ్మను. నేను చెప్పంటే అందరు ఫ్రెండ్స్ కూడా అలా ఉండరు. కొంతమంది ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారు, చెత్తలా కూడా ఉంటారు. ఇలాగే రమ్మంటారు, వచ్చాకేమో కాల్ ఇచ్చారు, ఆఖరి హ్యాండ్ ఇచ్చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ దొరికితే గర్ల్ ఫ్రెండ్ తో పోతే ఫ్రెండ్ పక్కన పెట్టేస్తారు. ఈడు ఇలాగే చేశాడు. మాకు టైం వచ్చినప్పుడు చెప్తాం వాడికి, మామూలుగా కాదు దొరుకుతాడు. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ఇంతవరకు అసలు అర్థం అవట్లేదు. మొత్తం రాజమండ్రిలో టైం అంతా వేస్ట్ అయింది. వల్ల చెత్త నా కొడుకులు మా ఫ్రెండ్స్ అంటే నిజంగానా. అందరు ఫ్రెండ్స్ అనట్లేదు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పక్కాగా. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఉంటారు, ఉంటే కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.